హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చదువుకున్న సన్నాసులు అంధభక్తిలో కొట్టుకుంటూ అల్లాడిపోతూ ఉంటే వేదాల చదివిన పండితులు వాస్తవాన్ని గ్రహించి రాబోయే ఉపద్రవాన్ని ముందుగానే ఊహించి కాబోలు స్పష్టంగా కొన్ని మాటలు ఈ సమాజానికి చెప్తూ ఉన్నారు. ఏంటి వాళ్ళు చెప్పే మాటలు? సిగ్గు లేదా? మీ బతుకులకి సిగ్గు లేదా అంటూ అటు పొలిటీషియన్స్ ని ధైర్యంగా ప్రశ్నించారు ఒక పెద్ద ఆయన. ఈ ప్రశ్న విన్నప్పటి నుంచి అబ్బా, ఎన్నాళ్ళకి ఒక నిజమైన బ్రాహ్మణుడు బయటికి వచ్చి సమాజ శ్రేయస్సు కోసం ఒక మంచి మాట మాట్లాడాడు అని నా గుండెకి అనిపించి ఈ వీడియోని చేస్తాను. సిగ్గు లేదు మనకి. దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటాం. దేవుడి పేరు చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టి దందా చేసి ఇంతివ్వండి అంతివ్వండి అని అడుక్కుంటాం. దేవుడి పేరు చెప్పి మనం సిగ్గు లేకుండా నవతరపు భిక్షగాలలా బ్రతుకుతూ ఉన్నాం. దీన్ని మళ్ళీ వాళ్ళు హిందూ ధర్మ పరిరక్షణ అంటూ పెద్ద పెద్ద పేర్లు చెప్పి సనాతన ధర్మం అంటే ఏంటో కనీసం మీనింగ్ కూడా తెలియని మీనింగ్లెస్ ఎదవల మొత్తం సనాతన ధర్మం అంటూ గొంతులు పగిలేలా అరుచుకుంటూ ఈ సమాజంలో అనిచితిని అంటే నెలకొల్పడానికి ఒక రేంజ్ లో ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరైతే ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నారో ఇది వాస్తవం. దీన్ని మనం గమనించాలి. ఇటువంటి వాళ్ళ ద్వారా వచ్చే వాస్తవాలను మన గుండెల్లో నింపుకోవాలి. అయితే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు వినండి, మీకే అర్థమవుతుంది. రాజకీయానికి సిగ్గు లేదా అని అడుగుతూ ఉన్నాను. ఎంత స్పష్టంగా అడిగారు. రాజకీయ నాయకులకి సిగ్గు లేదా అని స్పష్టంగా అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. ఎవడైతే దేవుడి పేరు పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేసే బేవర్స్ గళ్ళందరినీ అడుగుతూ ఉన్నాడు, రాజకీయ నాయకులకి సిగ్గు లేదా అని. మరి సమాధానం చెప్పే దమ్ముందా? రాజకీయానికి సిగ్గు లేదా అని అడుగుతూ ఉన్నాను. ఏమని చెప్పంటారా? ఒకడు హిందూ దేవుళ్ళని పెట్టుకుని ఓట్లు అడుక్కునేటువంటి ఒకడు హిందూ దేవుళ్ళ పేరు పెట్టుకుని ఓట్లు అడుక్కుంటాడు కాదా? మనం చూడలేదా? హిందూ దేవుళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కునే ఎదవల్ని మనం చూడలేదా? సమాజంలో హిందూ దేవుళ్ళ పేరు పెట్టుకొని చందాలు వసూలు చేసే దుర్మార్గుల్ని మనం చూడలేదా? హిందూ దేవాలయాల్లో కోట్ల డబ్బులు దోచుకునే పరమ దుర్మార్గపు హిందువులని అయోధ్య రామ మందిరంతో పాటు కేదార్నాథ్ ఇక్కడ కూడా మనం ఇప్పుడు చూడటం లేదా? చూస్తున్నాం కదా. మరి హిందూ ఎవరు? అదే హిందువు బయటకు వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ డబ్బులు తీసుకెళ్లారని అనుపమ్ ఖేర్ లాంటి బుర్ర తక్కువ ఫెలోస్ మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా మా హిందువులు ఇచ్చిన డబ్బులు మా హిందువులే తిన్నారు అయితే ఏంటను ఇంకొకడు సిగ్గుమాలి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? మా హిందూ దేవుళ్ళలో దొంగతనాలు మా హిందువులు చేసుకోవచ్చు, తప్పు కాదని ఒక రకమైనటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నారా? రేపొద్దున ఆకలితో ఉన్న 100 మంది హిందువులు ఎవరైనా వెళ్ళి ధ్వంసం చేసి అందులో డబ్బులు తీసుకెళ్లిపోయినా కూడా మీరు దాన్ని సీరియస్ గా తీసుకోరు. హిందువులే కదా, అందరు హిందువులు కలిసి దారి దోపిడీలు చేయొచ్చా? హిందువులు దోచుకోవచ్చా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేని చెత్త ఎదవులందరూ. ఇంకా ఒక్క హిందువులకే కాదండి పరిమితం ఈయన మాట. ఒకళ్ళు ముస్లిం వాళ్ళని పెట్టుకుని ఓట్లు అడుకునేటువంటి ముస్లిం వాళ్ళు కొంతమంది, క్రిస్టియన్ని బొమ్మ పెట్టుకుని అడుక్కునేటువంటి వాళ్ళు కొంతమంది, ముస్లిం మతాన్ని ముస్లిం దేవుళ్ళని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుకునే ముస్లిం వాళ్ళు కొంతమంది. ఎస్, కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ సార్. నిజంగానే ఈ మతత్వ భావజాలాల్ని హిందువులు రెచ్చగొడితే ముస్లింలు కూడా అదే రేంజ్లో రెచ్చగొడుతూ ఉంటారు. అదే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ ముస్లిం ఓట్ల కోసం ఆ ముస్లిం భావజాలాన్ని రెచ్చగొడుతూ మాకు 15 నిమిషాలు టైం ఇస్తే చాలు దేశాన్ని నాశనం చేస్తానని మాట్లాడిన ప్రబుద్ధులు ఉన్నారు. ముస్లిమ్స్ అంటే ఏదో గొప్పగా వీరతాండవం చేసే వాళ్ళుగా మాట్లాడిన వాళ్ళు కూడా. సో వీళ్ళ రాజకీయ పలుకుబడి కోసం ప్రజల్లో ఉన్నటువంటి ఆ మతతత్వాన్ని రెచ్చగొడటంలో ముస్లింలు కూడా ఈ చిన్న పాత్ర కాదు, వాడిది కూడా పెద్ద పాత్రే. రాజకీయ నాయకులైతే వివత్సంగా వాడుకుంటాం. నెక్స్ట్ గురువు గారు, క్రిస్టియన్ని బొమ్మ పెట్టుకుని అడుక్కునేటువంటి వాళ్ళు కొంతమంది. క్రిస్టియన్ బొమ్మలు పెట్టుకుని అడుక్కునే వాళ్ళు కాదు సార్, పాస్టర్లందరూ పరమ బెగ్గర్స్. ఆయిల్ దగ్గర నుంచి
చివరికి వాళ్ళు తుడుచుకునే నాప్కిన్ల వరకు కూడా అమ్ముకునే పరమ ఎదవలు ఉన్నారు. వాళ్ళే బుక్స్, వాళ్ళే సీడీలు, వాళ్ళే అన్నీ చేసి ఈ సీడీ వింటే మీకు స్వస్థత కలుగుతుంది, ఈ సీడీ వింటే మీకు అదవుతుంది, ఈ ఆయిల్ రాసుకుంటే అన్నీ పోతాయి. పరమ బిజినెస్ వార్తలు సార్ అవి. సోది. ఒక గుడికి వెళ్తేనే ఆయన ప్రేయర్ చేస్తే వాళ్ళు స్వస్థత పొందుతారు. చనిపోబోయే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వస్థత చేస్తారు, కాళ్ళు రప్పిస్తారు, చేతులు రప్పిస్తారు, నోళ్ళు రప్పిస్తారు, కడుపు రొప్పి పోగొడతారు. వీళ్ళు మంత్రాలు చేసి అన్నీ చేసే పరమ మెజిషియన్ సార్ వీళ్ళు, పరమ దరిద్రులు సార్ వీళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే చేస్తారో ఆ పెయిడ్ ఆర్టిస్టులకి వాళ్ళకు తగ్గుతుంది. మరి ఇంత శక్తి ఉన్న ఈ పరమ పోరంబోకు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో దేవుడి పేరు చెప్పుకొని డబ్బులు అడుక్కొని దశమ భాగాలంటూ దోచుకు తినే వాళ్ళ పేషెంట్స్ని ప్రేర్ చేయరు, వాళ్ళు ఎందుకు స్వస్థత పొందరు అంటే వీళ్ళ చర్చి వరకే వీళ్ళ డ్రామా నడుస్తుందా, బయట నడవదా? పరమ దరిద్రులు. మొన్నటికి మొన్న ఒకడు వాడంతటా వాడే అటాక్ చేయించుకొని వాడంతటా వాడే ఏదో రాజకీయ లబ్ధి పొందాలని వాడంతటా వాడే ఒక టీంని సెట్ చేయించుకొని కారు నమ్ముడి అమ్మ అని వాడు నాటకాలు చేసిన పాస్టర్ గారు, వాడి పేరు గుర్తుకు రావట్లేదు, కానీ పరమ నీచులు సార్, పరమ నీచులు ఉన్నారు. ఇటువంటి దరిద్రుల గురించి కూడా మీరు మాట్లాడాలి. మాట్లాడాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వాయిస్. మీకు ఒక దమ్ము లేదా? లేదు. మీకంటూ మీ కాళ్ళ మీద నిలబడి మీ చేతులు జోడించి ఓటు అడిగితే వేయటువంటి వాళ్ళు ఎవరు లేరా మీకు? వెయ్యరు. ఈ ఎదవల బతుకులు తెలిసిన వాడు ఎవడు ఓటేడు. వాడు హిందూ మతాన్నో, ముస్లిం తత్వాన్నో, క్రిస్టియన్ అని చెప్పుకోనో, దళితులు క్రిస్టియన్స్ అని చెప్పుకొని ఓట్లు అడుక్కోవాలి అంతే. అందుకే మల సంఘాలు, మాదిగ సంఘాలు, కమ్మ సంఘాలు ఇవన్నీ సంఘాలుగా ఏర్పడి వాళ్ళకి సంబంధించిన ఓట్లను ప్రభావితం చేసుకుంటూ, వాళ్ళకి సంబంధించిన మతాలు వాళ్ళకి ఓట్లు వేసుకుంటూ ఫస్ట్ పట్టించారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని. థ్యాంక్ యూ సార్. ఏమున్నట్టు పెట్టుకుని మీరు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? చేతకానితనం సార్ అది. చేతక మాలినతనం, బడికి మాలినతనం, బ్రతకలేనితనం, బేవర్స్తనం, ఇంకా చాలా తనాలు ఉన్నాయి. అవన్నీ చెప్తే పాపం అఫెండ్ అయిపోయి కింద చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. మీరైతే కుమ్మేయండి. సిగ్గుండాలి ప్రతి రాజకీయ నాయకుడికి కూడా. సిగ్గుంటే రాజకీయ నాయకుడు ఎందుకు అవుతాడు సార్? రాజకీయ నాయకుడు అయిన అవ్వకముందు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం అన్నీ వదిలేసి వస్తేనే మత కుల ప్రాంతీయ ఘర్షణ రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేవాడే రాజకీయ నాయకుడు సార్. ఎందుకు ఓకే, నేను ప్రతి ఒక్కరికి కూడా ఈవేళ ఈ మీటింగ్ లో 100 మంది వచ్చి ఉండొచ్చు, కానీ యావత్ రాజకీయ నాయకులు మొత్తానికి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడానికి మీకు సిగ్గు ఉండాలి. అది దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడానికి మీకు సిగ్గు ఉండాలి. సొంతగా చేతగా నమ్మే ఇట్లాంటి మంగళవారం పనులు చేస్తుంది అంటూ పెద్ద ఆయన స్పష్టంగా మాట్లాడారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళంతా? ఆలోచించండి ఒకసారి. ఆలోచించి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.